హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. వీడొకడు నా ప్రాణానికి అనుకొని సూర్య అసహనంగా అంటుంటే, రే ఎందుకు అరుస్తున్నావు, దొబ్బే అంది సిరి గట్టిగా రూమ్లో నుంచి. ఆ మాటలు విన్న యష్ దీనికి బాగా ఎక్కినట్టుందిగా అనుకుంటూ, ఎందుకే అరిచావు, ముందు డోర్ ఓపెన్ చేయి అని అరుస్తుంటే, వెధవా, ఈ టైంలో మొగుడు పెళ్ళాం ఉండే రూమ్ డోర్ను కొట్టడానికి సిగ్గులేదా, నేను తీయను, నువ్వు పో అంటూ తన వైపే చూస్తున్న సూర్యని చూసి మెలికలు తిరిగింది సిరి. ఇంతసేపు నువ్వు చేసిన పని కూడా ఇదే కదే అంటూ కోపంగా అరుస్తున్న యష్ని లాక్కొని వెళ్ళిపోయింది మను అక్కడి నుంచి. ఎందుకే అంత మెలికలు తిరుగుతున్నావు అన్నాడు సూర్య బెడ్ సర్దుతూ. అంటే మార్నింగ్ పెళ్ళయింది కదా, ఇప్పుడు ఫస్ట్ నైట్ అని సిరి అంటుంటే సూర్య పెద్దగా నవ్వుతూ, తాగితే నీలో ఇన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయేంటే దెయ్యం అన్నాడు. సిరిని బెడ్పై కూర్చోపెట్టి, నువ్వు మనస్ఫూర్తిగా నాకు దగ్గరయ్యే వరకు ఇలాంటివి వద్దు సరేనా అని సూర్య అంటున్న మాటలు విని సూర్య పెదవులపై తన పెదవులు ఉంచి, నేను ఓకే అని చెబుతుంటే నీకేంటిరా బాధ అంది సిరి. ఓయ్, ఇదే సాకు పెట్టి రే అంటున్నావేంటే అంటూ, అసలు నీకు ఫస్ట్ నైట్ అంటే తెలుసా అన్నాడు డౌట్గా సిరిని చూస్తూ సూర్య. హా అంటూ తలదించుకొని, నేను చాలా మూవీస్లో చూసా అంది సిరి చేతుల్లో మొహం దాచుకొని సిగ్గుపడుతూ. సిరిని వింతగా చూస్తూ, ఏం తెలుసో కొంచెం చెప్పమ్మా అంటూ బెడ్పై వాలి తల కింద చేతులు పెట్టుకొని సిరిని చూశాడు సూర్య. అమ్మాయి రూమ్లోకి వస్తుంది, పాల గ్లాస్ని ఇద్దరు షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత అంటూ కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత అబ్బాయి అమ్మాయిని హక్ చేసుకొని ముద్దులు పెడుతూ లైట్ ఆఫ్ చేసేస్తారు అంది సిరి బ్లాంకెట్ మొహంపై కప్పుకొని. తర్వాత అని నీరసంగా అంటున్న సూర్యను చూసి, అంతే, తర్వాత ఉదయం లేవగానే అబ్బాయిని చూసి అమ్మాయి సిగ్గుపడి వెళ్ళిపోతుంది అంది సిరి నవ్వుతూ. చాలమ్మా చాలు, దీనికన్నా మన ముద్దే చాలా బాగుంటుంది అని తూగుతున్న సిరిని బెడ్పై లాగి దగ్గరకు తీసుకున్నాడు సూర్య. నవ్వుతున్న సూర్యని చూసి, ఎందుకు నవ్వుతున్నావు, నాకు తెలిసింది ఇదే, నవ్వకపోతే నేర్పించవచ్చుగా అంటున్న సిరి తలని గుండెలకి హత్తుకొని వెన్ను నిమురుతుంటే 2 నిమిషాలకే నిద్రపోయింది సిరి. ఉదయం ఆగకుండా మోగుతున్న ఫోన్కి సిరి కదులుతుంటే సూర్య లిఫ్ట్ చేశాడు. చెప్పురా అని సూర్య అంటుంటే, ఇద్దరికి 1 వీక్ లీవ్ ఎందుకురా అన్నాడు విష్ణు. యష్ వాళ్ళు 1 వీక్ ఉంటారురా, ఈవినింగ్ మాట్లాడతా నీతో, సిరికి లీవ్ ఓకే చేయించు అని ఫోన్ కట్ చేసి టైం చూశాడు సూర్య. ఇంకా 5 కూడా కాకపోవడంతో విష్ణుని తిట్టుకుంటూ ఫోన్ పక్కన పెట్టి తనపై ఉన్న సిరి జుట్టు మొత్తం ఒక సైడ్ వేసి సిరిని బెడ్ పైకి తోశాడు. సూర్య, హెడేక్గా ఉంది, కాఫీ అని అడుగుతున్న సిరిపై వాలిపోయాడు సూర్య. ఒక్కసారిగా సూర్య బరువు అంతా మీద పడడంతో కళ్ళు తెరిచి, సూర్య, ఇలా ఎలా పడతావు, నా నడుము విరుగుతుంది అంది సిరి ఏడుపు మొహంతో చూస్తూ. నైట్ బాగా తాగి రచ్చ చేసి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావే అంటున్న సూర్య మాటలకు రాత్రి జరిగింది గుర్తు రావడంతో చిన్నగా నవ్వుకుంది సిరి. నవ్వుతున్న సిరిని చూసి, రాత్రి ఏదో అడిగావు కదా, ఇప్పుడు నేర్పించేనా అంటూ సిరి మెడపై పెదవులతో రాస్తూ మెడపై కొరికాడు సూర్య. కొరకకు అంటూ సూర్య జుట్టులో చేతిని బిగిస్తుంటే తల ఎత్తి సిరిని చూసి, నిద్ర లేచాక కూడా పిచ్చి పిచ్చిగా భలే ఉన్నావే అంటూ 2 వేళ్లతో సిరి పెదవులు పట్టి ముందుకు లాగాడు సూర్య. కాకిపిల్ల కాకికి ముద్దన్నట్టు నీకు నేను ఎలా ఉన్నా నచ్చుతాలే అంది చిన్నగా సిరి. ఈ పిచ్చి సామెతలు నా దగ్గర వాడకే అంటూ సిరి ముక్కు కొరికి పెదవుల దగ్గర ఆగాడు సూర్య. తననే సూటిగా చూస్తున్న సూర్య చూపులకి కళ్ళు వాల్చేసి ఇంచు దూరంలో ఉన్న సూర్య పెదవుల మధ్య తన పెదవులు ఉంచింది సిరి. ఆమె చొరవకి మనసు గంతులేస్తుంటే మెడపై ఉన్న చేతిని నడుముపైకి చేర్చి సున్నితంగా ప్రెస్ చేస్తూ ఆమె పెదవులు బంధించాడు సూర్య.
ఈ క్షణం ఆమె పూర్తిగా అతనికి సొంతం అవుతుందని అర్థమై భయం, బెరుకు, సిగ్గు అన్నీ కలిపి ఒక్కసారిగా రావడంతో వణుకుతున్న చేతులని సూర్య చుట్టూ వేసింది సిరి. ఆమె వణుకుతున్న శరీరం చూసి పెదవులు వదిలి మెడపై మొహం అదుముతూ నీకిష్టం లేకపోతే వద్దులే అన్నాడు చిన్నగా సూర్య. భయంగా ఉంది అంది అంతకంటే చిన్నగా చెబుతూ సిరి. సూర్య సైలెంట్గా ఉండడం చూసి వీపుపై ఉన్న చేతిని సూర్య మెడపై వేసి నిమురుతూ ప్రతి ఆడపిల్లలో ఈ భయం కామన్ కదా సూర్య అంది సిరి. సూర్య నవ్వుతూ ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్స్ కామన్ అంటూ నడుముపై ఉన్న చేతిని జరుపుతూ నాభిపై నిలిపి మెడపై ముద్దు పెట్టి కిందకి జరుగుతూ ఆమె నాభిని చూశాడు సూర్య. లోతుగా ఉన్న ఆమె నాభి చుట్టూ చూపుడు వేలితో తాకుతూ ఇది చాలా బాగుంది సిరి అంటూ నాభిపై పెదవులు నిలిపాడు సూర్య. మొదటిసారి నాభిపై తగిలిన అతని పెదవుల స్పర్శకు నిలువెల్లా వణుకుతూ సూర్య అంది చిన్నగా సిరి. కానీ ఆమె పెదవులు దాటి ఆ మాట బయటకు రాలేదు. ఆమె శరీరం నుంచి వస్తున్న సువాసన అతనిని మత్తులోకి నెట్టగా నాలుకతో ఆమె నాభి చుట్టూ రాస్తూ నాభిలోతును కొలిచాడు సూర్య. ఆమె అందం అతనిని దాసోహంగా మార్చుకుంటుంటే తెలియని ఫీలింగ్ ఒళ్ళంతా పాకి అతడు చేసే మాయకి ఆమె శరీరం కంపిస్తుంటే అతని తలని మరింతగా తన వైపుకి అదుముకుంది సిరి. ఆమె చర్యకి తలెత్తిన అతను సిగ్గుతో ఎర్రగా అయిన ఆమె మొహం చూసి మరింత అందంగా కనిపిస్తున్న ఆమె మొహంపై తడి ముద్దులు అద్దుతూ పెదవులు అందుకున్నాడు. అతని చేతిలో నలుగుతున్న నడుము అతని పెదవుల మధ్యలో బంధించిన ఆమె పెదవులని ఊపిరి అందక దూరం చేయాలని ప్రయత్నించిన ఆమెను మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తూ అదరాలు వీడి నాలుకలు పెనవేస్తూ ముద్దులో కొత్త రుచి చూపించాడు ఆమెకి. ఊపిరి అందక గింజుకుంటున్న ఆమె అతని మెడపై ఉన్న చేతులతో మెడని గాయపరుస్తుంటే ఆ నొప్పిని లెక్క చేయకుండా ఇద్దరి వరువలు దూరం చేసి ఆమె అణువణువు తన సొంతం అనేలా తీయటి గాయాలు చేస్తూ ఆమె పరువాలని అతని చేతులతో బంధించి మరోసారి పెదవులు అందుకొని ఆమెను ఎంతో ఆనందంగా తనలో ఐక్యం చేసుకున్నాడు సూర్య. కలలో కూడా అతని నుంచి ఆ ప్రేమను ఊహించని సిరి ఎంతో ఆనందంగా అతనిలో కలిసిపోయింది. సమయం మరిచి ఇద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు మునుగుతూ అలసిన ఆమె అతని గుండెలపై వాలడంతో ఆమె చుట్టూ చేతులు వేసి 2 సంవత్సరాల బాధ తరువాత ఆనందంతో మనసు ఆగనంటుంటే ప్రేమగా దగ్గర అయి అలసిన సిరి సమయంలో అతనికి ప్రపంచంలో అందరికంటే అందంగా కనిపించింది. ఆ ఆనందంతో ఆలోచనలు మొదలవగా అతనికి ఇది మొదటిసారి కాదు. అంతకుముందు జాహ్నవితో ఫిజికల్గా ఉన్న సిరి సిగ్గు, బిడియం అన్నీ అతనికి కొత్తగా కనపడ్డాయి. కారణం అతనిని మొదటిసారి నుంచి జాహ్నవి వచ్చి ప్రేరేపిస్తూ ఉండేది. ఆమెలో ఎలాంటి సిగ్గు, బిడియం ఉండేవి కావు. అన్నింటికీ మించి సిరి కళ్ళల్లో కనిపిస్తున్న భావం, ఆనందం, ఆమె అతనిలో ఐక్యమైన ఆ క్షణం ఆమె కళ్ళల్లో కనిపించిన సరికొత్త భావం, ఆమె కన్నీళ్లు అతనికి చెప్పలేని ఆనందాన్ని కలిగించాయి. అతనికి సిరిని ఇంకొకరితో పోల్చుకోవడం కూడా ఇష్టం లేక ఆ ఆలోచనలని అక్కడికి ఆపేసి హాల్లో యష్ వాళ్ళ మాటలు వినిపిస్తున్నా శరీరంతో పాటు మనసు కూడా అలసిపోవడంతో ప్రశాంతంగా సిరిని హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు సూర్య. ఉదయం ఎంత సమయం అయినా సిరి రాకపోవడంతో అంజలి సిరి రూమ్కి వెళ్ళింది. ఎప్పుడు లేచాడో కానీ ఆది బెడ్పై ఏడుస్తుంటే ఆదిని ఎత్తుకొని వాష్రూమ్ తెరిచి ఉండడంతో బాల్కనీలోకి వెళ్ళింది అంజలి. రాత్రి పడిన వానలో తడిచి అలానే స్పృహ కోల్పోయి ఉన్న సిరిని చూడగానే ఆమె గుండె భయంతో వేగంగా కొట్టుకుంది. ఆదిని బెడ్పై వదిలి సిరి సిరి అంటూ ఏడుస్తూ ఆమెని లేపడానికి ప్రయత్నించి సిరి లేవకపోవడంతో భయంగా పక్కన టెర్రస్పై ఉన్న యష్ని చూసి యష్ అంటూ భయంతో గట్టిగా అరిచింది అంజలి. టెర్రస్పై నుంచి ఆమె అరుపులకి బాల్కనీలో కింద పడి ఉన్న సిరిని చూసి పరుగుల మీద సిరి ఇంటికి వచ్చాడు యష్.